వెల్కమ్ టు శ్రావణిస్ మీడియా. రాజధాని అమరావతి అభివృద్ధికి కీలకమైన సిఆర్డీఏ ఏపీ క్యాపిటల్ రీజియన్ డెవలప్మెంట్ అథారిటీ కమిషనర్ కె కన్నబాబును ప్రభుత్వం బదిలీ చేసింది. జనవరి 2025లో సాంఘిక సంక్షేమ శాఖ నుంచి సిఆర్డీఏకి బదిలీ చేసిన తర్వాత 14 నెలల కాలంలో అమరావతి ప్రాజెక్టులకు కొత్త ఊపు పుట్టించిన రైతుల నుంచి వచ్చిన తీవ్ర విమర్శలు, అంతర్గత అధికార సంఘర్షణలు ఈ బదిలీకి ప్రధాన కారణాలుగా మారాయని విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అమరావతి రైతుల జేఏసీ నాయకులు కన్నబాబుపై ప్రధానంగా 4 అంశాల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. మొదటిది ల్యాండ్ పూలింగ్ స్కీమ్, ఎల్పీఎస్, రిటర్నబుల్ ప్లాట్లు కేటాయింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్, రోడ్లు, డ్రైనేజీ, విద్యుత్ అభివృద్ధి ఆలస్యం. రెండవది గ్రామ కంఠం నోటిఫికేషన్, జరీబు మెట్ట భూముల విషయంలో స్పష్టత లేకపోవడం. మూడవది ఫేజ్ 2 అభివృద్ధి కోసం అదనపు భూముల కోసం ఒత్తిడి, కొన్ని గ్రామాల్లో బలవంతపు చర్యలు, ఫెన్సింగ్లు కూల్చడం లాంటి సంఘటనలు. నాలుగవది సిఆర్డీఏలో అవినీతి, బిల్లుల ఆలస్యం, రైతుల సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం. ఆగస్టు 2025లో రైతు ప్రతినిధులు కమిషనర్తో భేటీ అయినప్పుడు కూడా అధికారులను బదిలీ చేయాలి అని డిమాండ్ చేశారు. అక్టోబర్, నవంబర్ 2025లో రైతులు చంద్రబాబు ప్రభుత్వానికి అల్టిమేటం ఇచ్చి 14 సమస్యల్లో 1 మాత్రమే పరిష్కరించినట్లు ఆరోపించారు. ఈ విమర్శలు రైతుల్లో అసంతృప్తిని పెంచి కొన్ని సందర్భాల్లో ఆందోళనకు దారితీశాయి. అయితే కన్నబాబు సిఆర్డీఏ అధికార కాలం పూర్తిగా విఫలం కాదు. జూన్ 2025లోనే 3674 కోట్ల విలువైన 3 ప్రధాన పనులకు లెటర్స్ ఆఫ్ అవార్డ్ ఇచ్చి షాపూర్జీ, పల్లోంజీ, ఎల్ఎన్టీ, ఎన్సీసీ లాంటి కంపెనీలకు అప్పగించారు. డిసెంబర్ 2025లో 2015 కోట్ల ప్రాజెక్టులు, ఎల్పీఎస్ 8 లేఅవుట్లు, ఫ్లడ్ పంపింగ్ స్టేషన్, క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్కు ఆమోదం ఇచ్చారు. అమరావతి ప్రభుత్వ కాంప్లెక్స్, జీఏడీ టవర్, ఎమ్మెల్యే ఎమ్మెల్సీ క్వార్టర్స్ నిర్మాణాలను సైట్ ఇన్ఫెక్షన్ల ద్వారా వేగవంతం చేశారు. క్రెడాయ్ ప్రాపర్టీ షోల్లో మినియేచర్ మోడల్స్ ప్రదర్శించి ఇన్వెస్టర్లను ఆకర్షించారు. సస్టైనబుల్ డెవలప్మెంట్, నెట్ జీరో కార్యాలయం నిర్మాణం, డిజిటల్ ప్లాట్ఫామ్, ఎడ్గౌటెక్ అవార్డు వంటి పనులు ఆయన కాలంలోనే జరిగాయి. రైతులతో బహిరంగ సమావేశాలు నిర్వహించి గ్రీవెన్స్ మెకానిజం ఏర్పాటు చేశారు. ప్రభుత్వం అమరావతి డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్, ఏడీసీఎల్, అమరావతి గ్రోత్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కార్పొరేషన్, ఏజీఐసీఎల్ వంటి ఎస్పీవీలకు కొన్ని కీలక పనులు, అధికారాలు బదలాయించడంతో సిఆర్డీఏ కేవలం ల్యాండ్ అండ్ ప్లానింగ్ అథారిటీగా మిగిలిపోయింది. ఇది కన్నబాబుకు అసంతృప్తి కలిగించిందని, ఏడీసీఎల్ ఎండీ లక్ష్మీ పార్థసారథితో కోల్డ్ వార్ మొదలైందని గతంలోనే వార్తలు వచ్చాయి. రైతుల సమస్యలు పరిష్కారం కాకపోవడం, బిల్లుల వ్యవహారాల్లో ఆలస్యాలు కూడా ప్రభుత్వ దృష్టికి చేరాయి. ఫలితంగా అమరావతి అభివృద్ధిని వేగవంతం చేయాలన్న లక్ష్యంతో ఈ బదిలీ నిర్ణయం తీసుకున్నట్లు అధికార వర్గాలు చెబుతున్నాయి. కన్నబాబు కాలం అమరావతికి ఇన్ఫ్రా ఊపి ఇచ్చిన రైతుల నమ్మకం సాధించడంలో విఫలమైందన్న విమర్శలు ఉన్నాయి. కొత్త కమిషనర్ వచ్చాక రైతు సమస్యలు, ప్రాజెక్టులు ఎంత వేగంగా ముందుకు సాగుతున్నాయన్నది ఇక్కడ రాజకీయ అభివృద్ధి చర్చలకు కేంద్రమైంది. అమరావతి ప్రజల రాజధాని అభివృద్ధి మార్గంలో ఈ బదిలీ ఎంతవరకు మైలురాయి అవుతుందో వేచి చూడాల్సిందే.